హలో ఎవ్రీవన్, ఈజీగా సింపుల్గా చేపల పులుసు ఎలా వండుకోవాలో చూసేయండి. ముందుగా నేను 700 గ్రామ్స్ వరకు చేప ముక్కలు తీసుకున్నాను. ఇలా నీట్గా కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మ్యారినేషన్ కోసం నేను ఇందులో పసుపు, ఉప్పు, ధనియా పౌడర్, మిర్చి పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, అలాగే చింతపండు రసం కూడా వేసుకుంటున్నాను. ఇలా ఇవన్నీ వేసుకొని ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులో మెంతులు, ధనియాలు, జీలకర్ర, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే ఒక 5-6 వెల్లుల్లి దెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో ఆయిల్ వేసుకొని మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ముందుగానే ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన పని లేదు. కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ముందుగా మ్యారినేట్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలి. ఈ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ముక్కలకి మనం మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి ముక్కలకి ఉప్పు కారం బాగా పడుతుంది. ఇలా బాగా కలుపుకొని ఒక 5-6 నిమిషాల వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. తర్వాత తీసి చూస్తే మనకి ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉడుకుతుంటుంది. ఇప్పుడు ఇందులో గరిట పెట్టి కలపకుండా ఇలా చేతులతోనే కడాయిని అటు ఇటు అని కలుపుతూ ఉండాలి. తర్వాత ఇందులో మరో 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. ఇందులో మనం పులుసు వేసుకుంటాం కాబట్టి కారం ఎక్కువ పడుతుంది. ఇలా వేసుకొని మిగిలిన చింతపండు రసం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చింతపండు రసం ఇందులో కలిసేలాగా కలుపుకొని మరో 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత మూత తీసి చూస్తే మనకి ఇలా ఆయిల్ పైకి తేలి ఉడుకుతూ ఉంటుంది. అంతే అండి. ఇలా సింపుల్గా పులుసు పెట్టుకొని వండుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి.